నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు మంచు మనోజ్ గారి ఇష్యూ జరుగుతుంది. అవును. సో అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఏమైనా ఐడియా ఉందా మీకు? మోహన్ బాబు గారు కరెక్ట్ అనుకుంటారా? మంచు మనోజ్ గారి ఇష్యూ కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మోహన్ బాబు గారు అంత సంపాదించడం తప్పంట, దాని సరి సమానం పంచకపోవడం ఇంకో తప్పు. దాని వల్ల ఇష్యూ అవుతుంది చిన్నగా. మంచు మనోజ్ గారికి మన సపోర్ట్ ఎప్పుడు ఉంటది, ఎందుకంటే తాను అడిగాడు కూడా. కళ్యాణ్ అన్నయ్య అడిగాడు, రేవంత్ అన్న అడిగాడు ఇట్లా. కాబట్టి ఎట్లాగో ఆల్వేస్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ ఎప్పుడు అన్నయ్య ఏది చెప్తే అదే, కాబట్టి మేము ఆల్వేస్ ఆయనకే సపోర్ట్ ఉంటది మాది. అంటే ఇప్పుడు మరి ఈయన స్పందన కానీ ఈయన చాలా సార్లు కూడా ఇంతకుముందు ఆయన పార్టీ పరంగా కానీ ఆయన హీరోగా పరంగా కానీ ఆయన చాలా సపోర్ట్ చేశారు మంచు మనోజ్ గారు. అవునవును. మరి ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తే ఆయన అభిమానులందరూ నిలబడతారంటారు? ఆయన డెఫినెట్లీ నిలబడతాం, తప్పకుండా నిలబడతాం. అసలు అన్యాయం జరుగుతుంది అంటే ముందు ప్రశ్నించడానికి ముందే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో ఉంటారు. ఆయన వెనకాల మేము ఎప్పుడు ఆల్వేస్ ముందు. సోషల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ అందరూ మనోజ్ గారికి సపోర్ట్ అంటారు. అంటే అసలు ఇష్యూలో మీరు తప్పు ఎవరితో అనుకుంటారు? అంటే ఆయన కేసులు పెట్టారు, మోహన్ బాబు గారి వాళ్ళ అనుచరుడు కొట్టిండు అని చెప్పేసి జరిగింది. అది అంటే ఏదన్నా ఉంటే ఫాదర్ డీల్ చేసుకుంటే బాగుంటది, పక్కన ఉన్న వాళ్ళు చేసుకున్నాడు అనేది తప్పు. అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఆ ఇష్యూని. దానికి ఫర్దర్ గా వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే అయిపోయేదానికి రచ్చ చేసి రచ్చబండకు తీసుకొచ్చిండు. కాబట్టి మంచు అన్నకి సాల్వ్ చేద్దాం దుబాయ్ నుంచి వచ్చారు. ఆయన మార్నింగ్ గేట్ బయట పెట్టేశారు. అరే ఫైనల్ గా ఎవరికి జస్టిస్ జరుగుతుంది? ఏమో మరి ఆ గేట్ బయట నెట్టేసినోడు గేట్ కంటే స్పీడ్ గా మరి ముందుకు పోతాడా లేకపోతే వెనకనే ఉంటాడా అనేది మనం కూడా చూడాలి. ఇక మీరైతే పబ్లిక్ గా మంచు మనోజ్ గారికి. నమస్తే భయ్య. నమస్తే భయ్య. లేటెస్ట్ గా మంచు మనోజ్ గారి పెద్ద ఇష్యూ అవుతుంది. అవును. మోహన్ బాబు గారు అయితే అసలు ఏం జరుగుతుంది మీకు బ్రీఫ్ ఐడియా ఉందా? అదే ఈ మోహన్ బాబు గారు మనుషులు పెట్టి ఆయన ఇంటిపై పంపించడము, ఆయన అంటే నేనే రౌడీజం అదే అనుకుంటున్నాడు. మోహన్ బాబు గారు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇటు పక్క మొత్తం భూమారెడ్డి ఫ్యామిలీనే ఉంది. అసలుకి కాలు రోడ్డు పైన కూడా కాలు పెట్టలేవు మీరు. అసలు గొడవ దేని జరుగుతుందంటే ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా మౌనికా రెడ్డి గారు. సో వాళ్ళు టీడీపీలో ఉండటం, వీళ్ళంతా కూడా ఇటు విష్ణు గారి ఫ్యామిలీ అంతా వైసీపీకి రాజశేఖర రెడ్డి గారి బంధువులు అనమాట. సో అందుకనే ఆ అమ్మాయి నచ్చలేదు, అందుకనే వాళ్ళకి గొడవ అవుతుంది. అలాగే మంచు మనోజ్ గారు కూడా థ్రెట్ ఉంది మా ఫ్యామిలీ కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అడిగారు రేవంత్ రెడ్డి గారిని. మరి అదేమనుకుంటారు? ఆ ఫ్యామిలీ రైవల్రీ అనుకుంటారా? ఒకటన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచోరే, వీడు జగన్ అనేటోడు వానికి సపోర్ట్ చేసేవాళ్ళు వాడు వేస్ట్ నా కొడుకు. ఈ ఒకటైతే మౌనికా రెడ్డి అక్క గారి జోలికి అయితే ఏదైతే వచ్చినారో వాళ్ళ ఫ్యామిలీ జోలికి గానీ వాళ్ళ జోలికి గానీ వచ్చినారో, ఇగో గుర్తు పెట్టుకో మోహన్ బాబు, మాది కడప డిస్టిక్, వచ్చి ర్యాంప్ ఆడిస్తాం వచ్చినామంటే ఇంటికాటికి మా టీడీపీ జోలికి వచ్చినాం అనుకో బాగుండదు. మెయిన్ రీజన్ మౌనికా అక్క రెడ్డి జోలికి వచ్చినాం అనుకో అసలుకే వదిలిపెట్టాం నిన్ను. అసలుకి రోడ్డు మీద గడగ తిరగలేవు, ఇంకోసారి సినిమాల్లో ఎక్కడగా రాలేవు నువ్వు నీ కొడుకు. ఆయన జోలు ఎంతనే మీ ఏదైనా పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోండి, అంతేగాని మా అక్క విషయంలో తప్ప మీరు కొట్లాటలు చేసినారంటే అసలుకి సినిమాలలో గానీ రోడ్డు పైన గానీ మీరు కనపడరు. మా భార్యకి మా బిడ్డకి నన్ను పక్కన పెట్టండి, వాళ్ళకి థ్రెట్ ఉంది మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి విష్ణు గారి ఫ్యామిలీ నుంచి అన్నారు. మరి దానికి ఏమంటారు అన్న? ఒకటే మాట, వాళ్ళని టచ్ చేస్తారన్న? అసలుకి మౌనికా రెడ్డి అక్క గారిని వాళ్ళ కొడుకుని టచ్ చేస్తారన్న? టచ్ చేసి అసలుకి భూమి మీద ఉంటారన్న? భూమి మీద ఉంటారన్న? ఆయనకుండే రేంజ్ ఆయన ఉంటది కదా మోహన్ బాబు గారికి, ఆయన తక్కువేం కదా. అంటే మాకుండే రేంజ్ మాకుంటది కదన్నా, తెలుసు కదన్నా. భూమారెడ్డి అంటే ఎట్టుంటాదో, ఆయన పేరు ఎట్టుంటాదో, మొత్తం మాలగడ్డ మొత్తం ఎట్టుంటాదో అంతా తెలుసు కదన్నా. మొత్తం రాయలసీమ మొత్తం అంతా అసలు వాళ్ళు బతుకుతారా అన్న? అసలుకి ఎంత మోహన్ బాబు అయినా, ఎంత కింగ్ అయినా, ఎంత మంచు విష్ణు కింగ్ అయినా మా జోలికి వస్తే బతుకుతారా అన్న? అసలుకి అసలు నెవర్ అన్న. అసలుకి టచ్ కాదు కదా, వాళ్ళ నీడని కూడా తాకనీయం మేము. టచ్ కాదు. నువ్వైతే ఎవరి పక్కన ఉంటానంటావు? మా అంతా భూమారెడ్డిని అంత మంచి మన చేస్తా, అంత మంచి అన్న. వాళ్ళ ఫ్యామిలీలో ఓన్లీ రీజన్ అంటే ఇట వీళ్ళ సైడ్ అని కాదు, నాకు అంటే ఈ సంబంధం లేకపోయినా నాకు వాళ్ళ ఫ్యామిలీలో నచ్చిన పర్సన్ అంటే మంచు మనోజ్ గారేనా. ఎందుకంటే ఆయన ముక్కుసూటు మంచి ఏది కరెక్ట్ మాట్లాడతాడు. ఈ మంచు విష్ణు మోహన్ బాబు లొడ అందుకనే
ఇండియా సినిమాలలో ఎక్కువ ట్రోలర్స్ అయ్యేది వాళ్ళిద్దరే అయ్యేది, ఎవరు రారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంచు మనోజ్ తప్ప మొత్తం అందరినీ ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన మంచి మనసున్న వ్యక్తి మంచు మనోజ్ గారు. ఆయన జోలికి ఎవరు రారు. ఎంతనే ఈ పైన ఈ హైప్ కావాలని చెప్పి అట్ట మనుషులు పంపిస్తారే తప్పగా మనకి వాళ్ళ ఫ్యామిలీలోనా బయట తెలుగులో మనకి ఇష్టమైన హీరోస్ అంటే ముగ్గురే అన్న. మెయిన్ రీజన్ అంటే మెయిన్ హీరో అంటే నాకు అల్లు అర్జునే, దాని తర్వాత ఎన్టీఆర్ గారు, ఇటు ప్రభాస్. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతా కూడా మంచు మనోజ్ గారి పక్కనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఉంటారన్న. అవును, మరి మీరు ఒక ఆయన ఫ్యాన్ గా పక్కన ఉంటారంటారు. ఉంటామన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్ గానీ కాదు, ఎందుకంటే మాది మొత్తం అంతా భూమారెడ్డినే. మొత్తం అంతా మా ఫ్యామిలీస్ గానీ అట మేము అఖిలప్రియ రెడ్డి గారి వెనకాల తిరిగినప్పుడు గానీ అలా మాకు మా అనుబంధం ఉంది. మాకు భూమారెడ్డి ఫ్యామిలీకి మాకు అనుబంధం ఉంది. సో మేము ఇటు ఈయన ఫ్యాన్స్ తరపున ఈయన ఫ్యాన్స్ తరపున ఇటు మా కుటుంబం మా తరపున కూడా మేము నిలబడతాము ఆయన కోసం. అటు భూమారెడ్డి ఫ్యామిలీ, ఇటు ఈ ఫ్యామిలీ, మొత్తం రెండు వైపులా నిలబడతాను నేనైతే. నమస్తే బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు మంచు మనోజ్ గారి ఇష్యూ నడుస్తుంది. సో అసలు ఏంటి పబ్లిక్ ఒపీనియన్, ఆయన ఎవరి పక్కన ఉంటున్నారు? మోహన్ బాబు గారు కరెక్ట్ అంటారా, మనోజ్ గారు కరెక్ట్ అంటారా? అన్న ఇది ఎగ్జాక్ట్ గా ఏదో నోటుకు వచ్చింది చెప్పేసే విషయం అయితే కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తున్నారు. మోహన్ బాబు గారి వే డిఫరెంట్ ఉంది, మంజు మనోజ్ గారి వే డిఫరెంట్ ఉంది, విష్ణు గారు ఇంకోలా చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి తను డిఫరెంట్ గా చెప్తుంది. బట్ అక్కడ ఏం జరిగింది అనేది కరెక్ట్ గా తెలియదు కానీ బట్ నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా మనోజ్ అన్నకి సపోర్ట్ చేసేలాగా నాకు అనిపిస్తుంది. ఎందుకు సపోర్ట్ అంటే ఒక అమ్మాయిని తనకు నచ్చి చేసుకోవడం తప్పు కాదు. ఫస్ట్ ఆయన ఆల్రెడీ చెప్పాడు నాకు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు వద్దు అని. ఇప్పుడు ఆయన వెళ్ళి నాకు ఆస్తులు కావాలని చెప్పి దాడి చేసే, తండ్రి మీద దాడి చేసే అంత సెన్స్ లేని వ్యక్తి అయితే కాదు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు అలా అని వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ మనోజ్ అన్న గురించే మాట్లాడుతున్నాం. సో మేమైతే ఖచ్చితంగా మనోజ్ అన్నకి సపోర్ట్ చేస్తాం. అలాగే ఆయన కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ట్విట్టర్ లో మెన్షన్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఫ్యామిలీకి థ్రెట్ ఉంది మీరు కాపాడండి అని చెప్పి పర్సనల్ గా. ఎంత జరగబోతే అంత ఇంటెన్షనల్ గా చెప్తాడు ఆయన. అంటే ఫస్ట్ ప్రాంక్ అనుకున్నారు, ఏదో సినిమా గురించి చేస్తున్నారేమో. సో ఆయన ఇప్పుడు ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేశారో అప్పుడు సీరియస్ అయింది. అందులో ప్రాంక్ ఏముందన్న, హాస్పిటల్కి వెళ్ళి మెడపట్టుకుని నడవలేక నడుస్తున్న వీడియోస్ కూడా వచ్చాయి. అది ప్రాంక్ ఎందుకు అవుతుంది అన్న? ఇప్పుడు వాళ్ళు ఎంత దాడి చేయకపోయి ఉంటే అంత హెవీ ఇంజరీస్ అవుతాయి. మధ్యలో చిన్న పాపను కూడా ఇంక్లూడ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పాపకి ఏం తెలుస్తుంది? ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అంటారంటే ఖచ్చితంగా అమ్మాయి ఏదో సమ్ అయి ఉండొచ్చు. పెళ్లి దగ్గరుండే చేశారు కదా ఫ్యామిలీ అంతా. ఇది ఎలా అంటే అన్న, ఒక రోజుకి నచ్చేస్తారు, ఒక రోజుకి నచ్చకుండా పోతారన్న. ఇది అంటే మనీ ఇష్యూస్. విష్ణు గారి వైఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బంధువులు, ఇటేమో ఈ మనోజ్ గారి వైఫ్ ఏమో టీడీపీ. నంద్యాల. మేబీ అది కూడా అయి ఉండొచ్చు అన్న. ఇది దరిద్రం. ఫ్యామిలీ అంటే మీరు ముందు ఫ్యామిలీ అయ్యి తర్వాత ఆ బంధాలు వస్తాయని ఆలోచించకుండా అది పార్టీల వైజ్. ఇంకోటి మంచు మనోజ్ గారు జనసేనకే సపోర్ట్ చేశారు ప్రీవియస్ కూడా. మేబీ ఎన్ని రీజన్ కూడా అయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన నిలబడితే ఆయన ఫ్యాన్స్ అంతా ఆయన పక్కనే ఉంటారా? అంతేగా. ఇప్పుడు ఒక్కసారి గురువు ఏం చెప్తే శిష్యులంతా అదే ఏంటారన్న. ఒక టీచర్ ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, అంతే. సేమ్ మేము కూడా అంతే. ఆయన ఏం చెప్తారు అంతే. మనోజ్ అన్నకే సపోర్ట్ మేమైతే. ఎందుకంటే పర్సనల్ గా మనోజ్ అన్న పరిచయం మీన్స్ చాలా షోస్ లో వెళ్ళినప్పుడు ఆడియన్ లాగా కలిసాం. ఆయన మెంటాలిటీ ఏంటి అనేది మేము చూసాం. బట్ ఆయన అయితే డబ్బుల కోసం ఇంత దిగజారాడు అనేది అయితే నేను పక్కా నమ్ముతాను. మోహన్ బాబు గారి గురించి నాకు తెలియదు. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ దెమ్. ఓన్లీ మే ఆ సపోర్ట్ మనోజ్ అన్నకి, అంతే. థ్యాంక్ యూ. నమస్తే బ్రో. నమస్తే అన్న. మొత్తం మంచు మనోజ్ గారిది, మోహన్ బాబు గారిది ఇష్యూ జరుగుతుంది. అంటే యాజ్ ఎ పబ్లిక్ గా మీరు ఎవరి పక్కన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఎవరి పక్కన కాదన్నా, మంచి పక్కన ఉండాలనుకుంటా, మంచి ఫ్యామిలీకి పక్కన ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటే కళ్ళ తీసుకోలేక నేను ఉన్నాను కదన్నా. ఆ మంచి ఫ్యామిలీ అంటే చాలా గొప్ప ఫ్యామిలీ అన్న. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ చేశారు, మంచి అగ్ర స్థాయిలో ఉన్నారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, మన మోహన్ బాబు అయితే చాలా కష్టపడి పైకి వచ్చి చాలా డబ్బులు సంపాదించండు, చాలా మందికి ఇన్స్పిరేషన్ తను. అవునాను కదన్నా. సో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకు, అలాగే ఫామ్ హౌస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి గొడవ వచ్చింది వాటి కోసం కదా. మంచు మనోజ్ కొంతమంది ఏమో లేదా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మౌనికా రెడ్డి గారిని, రీసెంట్ గా మ్యారేజ్ అయింది కదా. సో దాని వల్ల కూడా ఈ ఫ్యామిలీకి నచ్చలేదు వాళ్ళు అంటున్నారు.
మరి ఏది అసలు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? సో చూడన్న నాకు అనిపించింది ఇప్పుడు మొగలాయి కొడుకు నుంచి మోహన్ బాబు కొడుకు దాకా ప్రతి ఒక్కరు గొడవలు ఉన్నాయి అవునా కదన్నా. సో నాకు అనిపించింది ఈ చిన్న విషయాలు పట్టుకొని ఎందుకు ఇంత పెంట పెడతారు దయచేసి. సో ఇది చిన్న మ్యాటర్, చిన్న మ్యాటర్, అది కూర్చుంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్. సో ఎంతెందుకన్నా మేము చూడండి అప్పుడు ఒక వీడియో రిలీజ్ అయిందన్న, మంచు మన ఇంటికి మంచు విషయం వచ్చి గొడవ వేస్తుంటే తను వీడియో వేసి మా ఇంటికి వచ్చి కొడుతున్నాడు అని అన్న సీన్ కట్ చేస్తే ప్రాంక్ అని తెలిసింది. తర్వాత నిన్న మోహన్ ఇది కూడా ప్రాంక్ అని అనుకున్నారు చాలా మంది. అవును అయితే ఎప్పుడైతే మంచు మనోజ్ గారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి సార్ నాకు థ్రెట్ ఉంది నా ఫ్యామిలీకి కాపాడిన అడిగాడు. సో మరి అప్పుడు సీరియస్ అయింది ఇష్యూ అంతా కూడా. మరి ఆయనకి న్యాయం చేస్తారా వాళ్ళంతా కలిసి? చూడన్న తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టబద్ధమైన శిక్ష తప్పు అనుభవించక తప్ప కాబట్టి నాకు నమ్మకం ఉందన్న. అవునా కాదన్నా చూడండి ఇప్పుడు ఫ్యామిలీ విషయాలు జరుగుతున్నాయన్న. సో ఇప్పుడు ప్రాపర్టీ విషయం జరుగుతుంది. ఇప్పుడు కొడుకుకి ఎంత, ఈ కొడుకుకి ఎంత ఇవ్వాలో అతని కొడుకు అంత ఇవ్వాలి, ఎవరు వాటా వాళ్ళ కాబట్టి. సో నిజంగా మన మోహన్ బాబు అనే వ్యక్తి నిజంగా అంటే స్కూల్స్ నడిపించారు. మోహన్ బాబు మన క్లియర్ చెప్తున్నా, విషయం చెప్తున్నా. సో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఆకతూకలు జరుగుతున్నాయి, చాలా అన్యాయం జరుగుతున్నాయి, వాటి గురించి ప్రశ్నిస్తుంటే నా మీద అటాక్ చేస్తారని చెప్పారు. సో నిజంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కంప్లీట్ ఇచ్చారు కాబట్టి తప్పు ఎవరిది, ఆ తప్పు ఎవరు గురయ్యారు, నిజంగా వాటిపైన చర్య తీసుకుని దయచేసి తొందర రెస్పాండ్ ఆన్లైన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు కానీ, రామ్ చరణ్ గారి అమ్మాయిలు కానీ, ఎన్టీఆర్ అమ్మాయిలు కానీ, అల్లు అర్జున్ అమ్మాయిలు కానీ అందరూ కూడా మేము మనోజ్ గారికి సపోర్ట్ చేస్తాం అంటున్నారు. మరి యాజ్ అ పబ్లిక్ గా మరి మీరు వాళ్ళతో ఉంటారు మీరు కూడా? సో చూడండి నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే, సో అవునని కదా కొద్దిగా ఫేవరిజం అయితే మంచు మనోజ్ అయితే ఉందన్న. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఈ రోజు నిన్న మీడియా ముందు చెప్పాడు, నిన్న పోరాటం నా ఆస్తుల మీద కాదు, నా ఆత్మ గౌరవం మీద, అంటే నా భార్యని ఇన్వాల్వ్ చేస్తున్నారు, మా కూతురుని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్తుంటే, అరే నిజంగా ఇప్పుడు ఈ మనోజ్ కూడా ఎప్పుడు కూడా తన గొప్పలు చెప్పుకుంటా నేను గొప్ప అని ఎప్పుడు చెప్పే టైప్ తను కాదు. ఎప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంటే అరే ఒక రకమైన మాకు ఫీలింగ్ వచ్చారు, మనోడు సపోర్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ నిజంగా ఎవరైనా సరే కానీ మంచు మన మీద ఒక సింపతి కార్నర్ ఉందన్న. తను మంచిగా కరెంట్ తీగ సినిమా మొదలుకొని తను ఎప్పుడు కూడా ఎవరిని వాడుకోవాలి, ఏదో పెద్ద హీరో ఎప్పుడు తనకు ఉండదు. నిజంగా ఇప్పుడు కూడా చిన్న చిన్న సినిమాలు ఇస్తున్నాడు, అంత గొప్ప వ్యక్తి కాబట్టి. నిజంగా ఈ ఫ్యామిలీ విషయాలు దయచేసి పెద్దగా తీసుకురావాల్సిన, మీరు కూడా పెద్ద ఫ్యామిలీ దయచేసి మీరు కూడా కిందకి పడిపోయి చిన్నగా మారుతుంటే మేము వాల్యూ కోల్పోతారు కాబట్టి దయచేసి తప్పు ఇవ్వాలని నిర్ణయించాల్సింది కోరుకుంటున్నాం. నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు మనోజ్ గారి ఇష్యూ జరుగుతుంది. అవును. అసలు జనరల్ పబ్లిక్ గా మీరు మనోజ్ గారిని సపోర్ట్ చేస్తారా, మోహన్ బాబు గారు పక్కన ఉంటారు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ, అసలు వాళ్ళ ఫ్యామిలీనే నేను ప్రేమిస్తా గానీ ఇది ఈ సంఘటన జరంగా నిజంగా అసలు తండ్రి కొడుకును కొట్టియడం అనేది నిజంగా అసలు నమ్మసత్యంగా లేదు. అంత సాయిదానికి ఎందుకు వెళ్ళిండో నాకు అర్థం. మూడు కారణాలు చెప్తున్నారు. ఒకటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, అది ఫ్యామిలీకి నచ్చలేదు. రెండోది ఏంటంటే ఏదో ఆస్తి గొడవ, శ్రీ విద్యానికేతన్ గురించి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పని అమ్మాయి ఏదో షాప్ గురించి గొడవ పడతారని చెప్పింది. సో వాళ్ళ విష్ణు గారు కూడా వచ్చి ఆయన గేట్ బయటకి పంపించేశారు అన్నమాట ఇంట్లో నుంచి. మరి అనుకుంటారు మీరు అసలు? ఇప్పుడు ఒరిజినల్ కారణం ఏంటంటే పెళ్లి విషయము, ఆస్తి పంచాయతీల విషయము, అది ఇంట్లో చూసుకోవాలి. గొడవలు ఏదన్నా ఉంటే ఇంట్లో పరిష్కరించుకొని ఇంట్లో చూసుకోవాలి. ఎంత గొప్ప వ్యక్తి ఆయన, నలుగురికి చెప్పే వ్యక్తి. అసలు ఆయననే ప్రపంచంకి తెలిసే విధంగా బయటపడి నలుగురు చెప్పించుకునే స్టేజ్కి వచ్చిందంటే నిజంగా నమ్మసత్యంగా లేదు. అసలు మోహన్ బాబు గారు అంటే ఎంత గొప్ప వ్యక్తి. విష్ణు గారి వైఫ్ ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బంధువు. అవును. మంచు మనోజ్ గారి వైఫ్ ఏమో ఇటు టీడీపీ నంద్యాల. అవును. మరి ఆ విషయంలోనే అమ్మాయి నచ్చలేదు ఫ్యామిలీకి అంటున్నారు. ఒకటి అదే అనుకోవచ్చు బ్రదర్, ఇంకోటి ఏంటంటే ఆస్తి పంచాయతీలు అదిగిట అనుకోవచ్చు. మంచు మనోజ్ గారు ఆస్తి కోసం అంత వెంపర్లాడే మనిషి అంటారా? లేదు, కాకపోతే అంటే తండ్రి ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిండు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, వేరే వాళ్ళని తండ్రికి నచ్చపోవచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు తండ్రి నేను ఆస్తి ఇవ్వను అని ఆస్తి గొడవలు బయటికి పెట్టినట్లు ఉంది. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని పెట్టుకుని నా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, నన్ను కాపాడండి అని ఆయన రిక్వెస్ట్ పెట్టారు. నేను అందరినీ కలుస్తున్నాను, ప్రపంచం తిరగబోతున్నాను అని చెప్పాడు. మరి ఇంకా లోపల ఎంత పెద్ద మ్యాటర్ ఉందో. మరి పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆయన ఫ్యాన్స్ అంతా ఖచ్చితంగా మంచు మనోజ్ గారు పక్కనే ఉంటారా? ఎస్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారు అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అన్న, మోడీ దాకా వెళ్తుంది విషయం. అటువంటి విషయం తెచ్చుకున్నారు అంటే మోడీకి దగ్గరగా వీళ్ళు ఉండే వ్యక్తులు అంత దానికి వెళ్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో కూడా అల్లు అర్జున్ గారి అమ్మాయిలైనా, ఎన్టీఆర్ గారి అమ్మాయిలైనా, రామ్ చరణ్ గారి అమ్మాయిలైనా మనోజ్ అన్న పక్కన ఉన్నాం అంటున్నారు. అవును. మరి మీరైతే యాజ్ పబ్లిక్ ఎవరి పక్కన ఉంటారు? నిజంగా మంచు మనోజ్ అన్న పక్కన ఉండడం నాకిట గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీని ప్రేమించాను, నాటే వీళ్ళు వాళ్ళని కాదు, ఒక ఫ్యామిలీని ప్రేమించే వ్యక్తిని నేను.
ఆ పక్కన ఉండడం కరెక్టే. కాకపోతే ఎందుకంటే ఆయన దెబ్బలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొట్టేయడం, రౌడీలను పెట్టి కొట్టేయడం, తండ్రి కొడితే ఒక అర్థం ఉంది, తండ్రి కొట్టిండని. కానీ తండ్రి రౌడీలను పెట్టి కొట్టేయడం అది చాలా దుర్మార్గం. అసలు అది తండ్రి కొడితే అర్థం ఉంది, ఫ్యామిలీ కొట్టిండ్రు ఒక అర్థం ఉంటది. తండ్రి రౌడీలను పెట్టి కొట్టిస్తే అది ఎంత దుర్మార్గం అసలు. నిజంగా నేను అన్న పక్కన ఉంటా, కాదని కాదు, అన్న పక్కన ఉంటా నేను, అది కాదని కాదు, అందరిని ప్రేమిస్తా, నాటే అన్న 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 పక్కనే ఉంటా. సో అది